రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు, ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. నలపురెడ్డి శ్రీనివాసరెడ్డి కడుపున చెడబుట్టిన ఒక దరిద్రపు గొట్టు సన్నాసి నిన్న మహిళ అని కూడా చూడకుండా, తోబుట్టు అని కూడా చూడకుండా, ఇంట్లో ఆడపడుచు అని కూడా చూడకుండా, అరే మన ఇంట్లో ఒక బిడ్డనే కదా అని చూడకుండా ఈడు సన్నాసి ప్రసన్న కుమార్ కాదు పర్సంటేజీల ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు ఏంటంటే, పిహెచ్డి అక్కడ చేశావు, ఇక్కడ చేశావు, పి అంటే మీరే తెలుసుకోండి. అరే నీ కడుపుకు అన్నమే తింటున్నావు, గడ్డి తింటున్నావు, మాకు అర్థం కావట్లా. నీ నాలుకను తిరుపతిలో గంగమ్మ తల్లికి ఆటలు రప్ప నరికినట్టు నీ నాలుకను నరికేయాలంటే, ఒక మహిళను పట్టుకొని నువ్వు మాగుంట లేఅవుట్లో పిహెచ్డి చేశావు, ఆడ పిహెచ్డి చేశావు, మరి మీ పెళ్ళాం ఎక్కడ పిహెచ్డి చేసింది, నీ బిడ్డలు ఎక్కడ పిహెచ్డి చేశారు, మీ అమ్మ ఎక్కడ పిహెచ్డి చేసిందిరా సన్నాసి? ఇట్లైనా మాట్లాడేది? నీ తల్లిదండ్రులు ఇట్లైనా నిన్ను పెంచింది? కనీసం నీ పెళ్ళామన్నా నీకు చెప్పదా? దరిద్రపు నో వేసుకొని ఇంకొకసారి మాట్లాడితే తిరుపతి గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు వీళ్ళందరి ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను డైరెక్ట్గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. ఎస్, అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్ళి మీ తల్లికి చూపించండి. మీ తల్లి కనుక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి, మేము మాట్లాడడం మానేస్తాం. మీ భార్య దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ వీడియో చూపించి ఒక్కసారి మీ భార్య దగ్గరికి వెళ్ళి, నేను పలానా వ్యక్తి గురించి, పలానా ఆడదాని గురించి ఈ రకంగా మాట్లాడాను, నీకు సమంజసమేనా అని ఒకసారి అడగండి. ఒకసారి లేదు, నీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి, నీ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూర్చో, నీ ఇంట్లో నీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మ నేను ఇలా మాట్లాడానంటే వాళ్ళు హర్షిస్తారేమో అడగండి. లేకపోతే నీ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి అడగండి. లేదు, నిన్ను బాగా అభిమానించే వైసీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఎవరైనా ఉంటే, దానికి కూడా ఏదో అంటారు కదా, కామన్ సెన్స్ ఉండేవాళ్ళు, కొంచెం నీతి నిజాయితీతోని ఎథిక్స్ ఉండే వాళ్ళని చూపించి అడగండి. కనీసం ఇది నేను మాట్లాడిన మాట దాన్ని అందరూ హర్షిస్తారని అడగండి. అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి, దట్టు మహిళా శాసనసభ్యురాల గురించి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను ఈరోజు. ప్రశాంత్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబ సభ్యులే. ఈరోజు ఒక మహిళ ఆయన్ని ఓడించిందని చెప్పేసి ఆ అక్కసుతో, ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె ఒక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. వారే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈయన కూడా ఎన్నో దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆ యొక్క అనుభవాన్ని, ఆ పెద్దరికాన్ని మనసులో ఉంచుకొని మహిళల వ్యక్తిగత జీవితాల విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా గమనించింది, మాకు కూడా ఎదురయ్యింది మహిళల్ని కించపరచడం. ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. ఆమె వ్యక్తిగత విషయము, ఒక మహిళ వ్యక్తిగత విషయము, ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించినవి. వాటిని మాట్లాడాలి
మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడడం వల్ల ఏదో ఆమె వ్యక్తిగత విషయాల గురించి, ఆమె పర్సనల్ విషయాల గురించి ఎగతలుగా మాట్లాడడం వల్ల ఆమెను ఏదో కించపరిచినారని చెప్పేసి మీరు అనుకుంటే అది చాలా తప్పు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బయటపెడుతున్నారు. అన్నిసార్లు గెలిచి రాజకీయంగా ఉన్న మీ గురించి ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడడానికి మీ యొక్క గౌరవాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇది మంచిది కాదు. రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడితే ఏదో గొప్పోళ్ళం అయిపోతాము, సో సమాజంలో వాళ్ళ గురించి ప్రజలు చర్చించుకు ఉండే విధంగా మేము చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు కూడా మహిళలు కూడా ఎంతో చదువుకొని విజ్ఞానవంతులైపోయి ముందుకొస్తున్నారు. వాళ్ళ అవకాశాలను వాళ్ళకు ఉంచండి. వాళ్ళని అవహేళన చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం మాత్రము చాలా తప్పు. దీన్ని పూర్తిగా మహిళల తరపు నుంచి ఖండిస్తున్నాను. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంతి రెడ్డి గారు నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యురాలను, తన సోదరు సమానమైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతులపైన విమర్శిస్తారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా, లేదా మీ సూచనలు సలహాలు అభివృద్ధి పైనో లేకపోతే ప్రశాంతి రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మీరు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా ప్రశాంతి రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. చర్యలు గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా తీసుకుంటామండి. దాంట్లో ఏమి ఉపేక్షించే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. ఏ మహిళను అవమానించినా ఏమి చేసినా కూడా దాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. దానికి తగినట్టు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం, చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. అప్పుడు ఆయన ఇంకో మాట అంటారు, మీడియాలో పదే చెప్తున్నారు, నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నాను, నేను ఇంకా కూడా ఓపెన్ అవుతానని అంటారు. దీని పట్ల ప్రశాంత్ రెడ్డి ఎలా మాట్లాడారు? అందుకనే చెప్తున్నాను, మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను. ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు. అతను అనుకుంటున్నాడు అతను ఏదో అడుక్కొని తినేవాడిలాగా. అతను దోచినంత డబ్బు ఎవరూ దోయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే సక్కంగా వస్తాడు. అప్పుడప్పుడు వచ్చి కాన్స్టిట్యున్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి, తళుకును మెర్చి 4 మాటలు మాట్లాడి 13 నెలల నుంచి కార్యకర్తల్ని గాలికి వదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే
దానికి అర్థమే ఉంది. అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి, అనిల్ కుమార్ యాదవ్ని. వాళ్ళు కానీ ఇతడిని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి.